మనందరి గురుగారైన బ్రహ్మర్షి పత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. నా పేరు రాజలక్ష్మి అండి. మాది కడప జిల్లా ప్రొద్దుటూరు. నేను గత 20 సంవత్సరాలుగా ఈ ధ్యాన మార్గంలో బ్రహ్మర్షి పత్రి గారు అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గంలో ఉన్నాను. ఈ యొక్క కాస్మిక్ వ్యాలీ సందర్శించాలని నాలాంటి వేరే మాస్టర్స్ ఇక్కడ వచ్చిన అనుభూతిని షేర్ చేయడం వల్ల నేను కూడా ఇక్కడ ఈ ప్రదేశాన్ని సందర్శించాలి, ఇక్కడ ఒక అనుభూతి పొందాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. అసలు ఇక్కడ ప్రకృతి ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే అసలు చెప్పను. అసలు అది ఫీల్ అవ్వాల్సిందేనండి ఎవరైనా సరే. అది మాటల్లో వర్ణించేది కాదు ఆ అనుభూతిని. ప్రతి ఒక్క ప్రదేశంలో ఒక శక్తి ప్రొటెక్షన్ జరుగుతూ ఉందండి. ఇక్కడ ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క ఆనందాన్ని, ఒక్కొక్క ఎనర్జీని ఇస్తూ ఉంది. ఆ ప్లేసెస్కి వెళ్ళి మనము మనస్ఫూర్తిగా అక్కడ బయట విషయాలన్నీ కూడా పక్కన పెట్టేసి చక్కగా సాధన చేయాలండి. సాధన చేయడం వల్ల నా యొక్క అనుభూతి అయితే ఇక్కడ వచ్చిన తర్వాత, నేను ఇన్ని సంవత్సరాలు ధ్యాన సాధనలో మాస్టర్స్ డైమెన్షన్స్ అని ఇలా చెప్పేవాళ్ళు. 3rd డైమెన్షన్లో ఉన్నాము, 4th వెళ్ళాలి, 5th వెళ్ళాలి, ఇలాంటి డైమెన్షన్స్ గురించి, తలాల గురించి ఎన్నో క్లాసులు సబ్జెక్ట్ విన్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను స్వయంగా ఆ యొక్క అనుభూతిని పొందానండి. ఈ వేరే తలంలో ఎలా ఉంటుంది, మన ఎనర్జీ ఎలా ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీ ఏంటి, ఈ యొక్క అనుభూతులన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పొందినాను. చాలా చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు కూడా సందర్శించాల్సిన ప్రదేశమే ఇది. మొదలైతే చాలా దూరము, ఇలా వెళ్ళాలా అని అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత చక్కగా మనకి ఇన్ని దారులు ఉన్నాయి వచ్చేదానికి. మనం కాస్త మన ఆలోచన విధానాన్ని మార్చుకొని ఆ ప్రదేశానికి వెళ్ళాలని ఒక్క తలంపు ఉంటే చాలండి, హాయిగా ఇక్కడికి వచ్చేయచ్చు. చక్కగా ఒక దీపము ఇంకొక దీపాన్ని వెలిగించినప్పుడు, అలా దీపాలను వెలిగిస్తూ వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా చీకటి లేకుండా కాంతిమయం ఎలా అవుతుందో, పత్రిజీ ఈ యొక్క మేడం సరోజ మేడం ఆ యొక్క దీపాన్ని ఎప్పుడైతే ఆమె ఆ జ్ఞానాన్ని అందుకుందో గురువుగారి ద్వారా, ఇక్కడ ఎన్నో దీపాలు వెలిగించడానికి ఆమె ముందుకొచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మనకందరికీ ధ్యానం చేయడానికి, ఈ యొక్క అనుభూతిని పొందడానికి ఆమె ఎలా ఇక్కడ తయారు చేసిందో మనం కూడా కొన్ని దీపాలను వెలిగించాలండి. అంటే ఈ యొక్క ప్రదేశం గురించి చెప్పాలి, ధ్యానం చేయమని చెప్పాలి, ఈ యొక్క అనుభూతిని ప్రతి ఒక్కరూ పొందాలి మాస్టర్స్. నిజంగా గొప్ప క్షేత్రం అండి ఇది, ఆధ్యాత్మిక క్షేత్రము. ఆ కాస్మిక్ ఎనర్జీ అంటే ఏదో అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి అనేది స్వయంగా అనుభూతి పొందినాను. కానీ అది నా మాటల్లో అయితే నేను చెప్పలేను, అది ప్రతి ఒక్కరు అనుభూతి పొందాల్సిందే. ఇక్కడ చక్కగా ఆహారం, మనకు సమయానికి కావాల్సిన ఆహారం అందిస్తున్నారు, ఉండడానికి వసతి ఏర్పాట్లు చేస్తున్నారు, ప్రకృతి మనకు అనుకూలంగా అసలు ఆనందంగా ఉంది. నేచర్తో గడపచ్చు, కొండల్లో గడపచ్చు, ప్రకృతిలో గడపచ్చు, ట్రెక్కింగ్ చేయొచ్చు. ఏ ఆనందాన్ని మనం పొందాలనుకుంటామో ఆ ఆత్మకి ఎదగడానికి కావాల్సిన అన్ని యొక్క పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. బ్రహ్మధార అసలు లోటస్ అండి, ఎంత ఆనందం ఇచ్చాయంటే అసలు ఆ లోటస్ అలా చూస్తుంటే చాలా ఎనర్జీగా ఉన్నాయి. ధ్యాన గంగ, ఈ యొక్క జీసస్ పిరమిడ్, అల్లా పిరమిడ్, ఈ యొక్క తులసి, అసలు మెయిన్ పిరమిడ్ తులసి పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. మనం అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఎనర్జీస్ తీసుకొని, ఈ యొక్క పిరమిడ్ ఎనర్జీస్ని, ప్రకృతి ఎనర్జీస్ని తీసుకొని ఎంతో మన ఆత్మ ఉన్నతంగా ఎదగడానికి కావాల్సిన చక్కటి అవకాశాలని మనం ఇక్కడ పొందవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించాలి, వారి అనుభూతుల్ని ఆనందంగా అందరికీ షేర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ధ్యాన సాధన కోసం, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చడం కోసం, ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక శక్తిని అందించడం కోసం ఈ కాస్మిక్ వ్యాలీలో 160 బై 160 అడుగుల శ్రీ తులసి మెగా పిరమిడ్ నిర్మాణం జరుగుతోంది. విశ్వ కళ్యాణం కోసం జరుగుతున్న ఈ మహాకార్యంలో మనం కూడా భాగస్వాములం అవుదాం. ధన రూపేణా కానీ, వస్తు రూపేణా కానీ మనవంతు సహకారం అందిద్దాం. పూర్తి వివరాల కోసం సంప్రదించండి